అన్న చెప్పండి, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గీత గారు పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఏపీ ఇప్పుడు పిఠాపురం అయిపోయి వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్? ఎలా ఉండబోతుందంటే అండి, ఇక్కడ ఎమ్మెల్యే వంగా గీత విశ్వనాథ్ గారు నెగ్గడం పక్కా ఖాయం అండి. ఎందుకంటే ఆవిడ ఇంత ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నెగ్గిందండి. తర్వాత ఏంటంటే ఆవిడ చాలా మంచి పనులు చేసిందండి. పాలిటెక్నికల్ తీసుకొచ్చారు, ఇక్కడ రైల్వేలు ముఖ్యంగా పిఠాపురంలో చాలా ట్రైన్లు ఆగట్లేదండి. ఆ ట్రైన్లు అన్ని ఆగడానికి మెయిన్ కారణం ఎవరు అంటే వంగ గీత విశ్వనాథ్ గారు. మరి ఇప్పుడు ముఖ్యంగా పిఠాపురంగా ఇప్పుడు ట్రైన్స్ ఆగడం ఇలాంటి ఐటీ కాలేజీలు తీసుకొచ్చాను. అసలు గీత గారు ఇన్నాళ్ళు ఇక్కడ స్థానికురాలు ఏం చేసిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా విమర్శిస్తున్నాడు. ఏం చేసిందంటే ఆవిడ చాలా అభివృద్ధి చేసిందండి. ఎంత అభివృద్ధి చేసిందంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయించి, చిన్న హాస్పిటల్ కేటాయించి అక్కడ ఎంతో మంది రోగులకి, అలాగే ఏంటంటే మనకి కాకినాడలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అందరికీ పెద్ద హాస్పిటల్ కూడా కట్టించిందండి ఆవిడ. ఎక్కడైనా కూడా సామూర్తి నగర్లో కట్టించిందండి. చాలా ఇంకా మనకు రహదారులు లేకపోతే కొంతవరకు ఆవిడ రోడ్లు గట్రా వేయించడం, అதாவது మంచి పిల్లలు ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా వరదలు వస్తే, లేకపోతే ముప్పు వస్తే ఆవిడ వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకు 10 కిలో బియ్యం సాయం చేయడం, లేకపోతే కూరగాయలు చేయడం, ఇలా ఎన్నో రకాలుగా ఆవిడ సాయం చేసిందండి. ఇంకా ఎన్నో మంచి పనులు చేసిందండి ఆవిడ. కానీ ఆవిడ చూస్తే మరి గీత గారు ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారు. అది చూసి ఏదైతే సినీ పరిస్థితి నుంచి మొత్తం పెద్ద ఎత్తున త్వరలో వచ్చి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా, ఎంతమంది కూటమికి వచ్చినా వంగా గీత గారు నెగ్గడం ఖాయం, ఎంపీ సునీల్ శెట్టి గారు నెగ్గడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడం. ఎందుకంటే అండి వాళ్ళకి భయపడి, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఏంటంటే ఎవరెవరో యాంకర్స్ని, ఎవరెవరో ఐటమ్స్ని, ఎవరెవరో వ్యభిచారాలు దొరికిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాంపరింగ్ చేస్తున్నారండి. రాజకీయం వేరు, సినీ రంగం వేరండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు ఒక ఏంటంటే ఒక సాధారణ యాక్టర్ అండి. అతను ఇక్కడ ఉండడండి. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడ ఎవరైతే స్థానికుడు ఉంటారో వాళ్ళంటి వాళ్ళకి ఓటేస్తారు. ఎందుకంటే నాకేదో ఇప్పుడు చిన్న సహాయం కావాలండి, ఒక సంతకం కావాలండి, నా దగ్గరలో ఎవరు ఉంటారు? వంగా గీత గారు ఉంటారు. ఇతను ఎక్కడ ఉంటాడు? సినిమాలకో లేకపోతే ఎక్కడ షూటింగ్కి వెళ్ళిపోతాడు. జ్వరం వచ్చిందని హైదరాబాద్ పారిపోతాడు, లేదంటే నేను హైదరాబాద్ వెళ్ళి సంతకం పెట్టించుకుని రావాలి. మరి ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో మీ ఇంట్లో మీ చెల్లెలకి న్యాయం చేయాలి, పిఠాపురం ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసి అంటున్నాడు కదా. అంటే రాజకీయం వేరు, తర్వాత ఈ పర్సనల్ విషయాలకు సంబంధించి వాళ్ళు చిన్న గారు జగనే చంపాడు, ఏం చెప్పి అన్నారంటే ఎందుకు న్యాయం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు అంటారు. ఎందుకు న్యాయం చేయలేదు? నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తుందండి, చేయూత వస్తుందండి, డోకా రుణాలు వస్తున్నాయండి, తర్వాత వచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చేదండి, తర్వాత వచ్చి మన ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అలాగ అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసి ఇలా చేసినప్పుడు ఇంకా ఆయన విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మీకు న్యాయం జరిగితే మీ బిడ్డకు ఓటు వేయండి, లేదా నాకు ఓటు వేయొద్దని ఖచ్చితంగా ఎవరన్నా ఏ సీఎం అని ఎప్పుడైనా చెప్పాడు. మీకు మంచి జరిగితే నాకు న్యాయం చేయండి, మీకు మంచి జరుగుతుంది నాకు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుద్ది మళ్ళీ చెప్తున్నారండి.